సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయిగా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. తన అద్భుత నటన కౌశల్యంతో, ఉన్నతమైన స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్ అని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. ఈ విషాదకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమా స్థాయిని కృష్ణ పెంచారని కీర్తించారు. యువశక్తి చిహ్నంగా ఉండే పాత్రలను కృష్ణ ఎంచుకునేవారని గుర్తు చేసిన వెంకయ్య ఏడాదికి సగటున 10 సినిమాల చొప్పున చేస్తూ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సందర్భంగా విద్యార్థిని ఆ థియేటర్ యజమాని ఏదో అంటే ఆ పేరుతో మేము విద్యార్థి ఉద్యమం జరిపి నేను ఒక రకంగా ప్రజా జీవనంలోకి రావడానికి అదే ప్రధాన కారణం. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయన సినిమాలు చూస్తున్నాను. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు సినిమా చరిత్రాత్మకమైన సినిమా, అద్భుతమైన ఆయన నటన ఎల్లప్పుడూ గుర్తుంటుంది. మన దేశభక్తుల్లో మన తెలుగు వాడైనట్టే అల్లూరి సీతారామరాజు సినిమాని తెరకెక్కించి అద్భుతంగా నటించి జనానందరినీ ఆ రోజు గుర్తించారు. ఆ తర్వాత ఇంకా అనేక సినిమాల్లో కూడా ఆయన నటించేవాడు. స్నేహశీలి, మంచివాడు, మానవతావాది. అలాంటి వ్యక్తి మరి అనడం చాలా విచారకరం. వారికి, వారి కుటుంబ సభ్యులు, మహేష్ బాబు అలాగే కుమార్తెలు అందరికీ కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి. సో భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతులు ప్రాప్తించాలని చెప్పి కోరుతున్నాను. సందర్భంగా విద్యార్థిని ఆ థియేటర్ యజమాని ఏదో అంటే ఆ పేరుతో మేము విద్యార్థి ఉద్యమం జరిపి సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయిగా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కుటుంబ చిత్రాలు, యువత, కార్మికుల్లో స్ఫూర్తిని నింపే పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త చాలా బాధాకరమన్నారు. సినీ వృత్తి పట్ల కృష్ణకు క్రమశిక్షణ ఉండేదన్న రాహుల్, ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.